లైఫ్లో 20 ఇయర్స్ వచ్చే లోపల దేంట్లో ఒక దాంట్లో పార్ట్ టైంగా అయినా పర్మనెంట్లో అయినా వర్క్ వేసుకుంటుండు. ఎందుకుండంటే నీకు 20 ఇయర్స్ ఏజ్ లోపల నీకేమనిపిస్తుంది, బైక్ మీద తిరగాలనిపిస్తుంది, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది, అండ్ ఫ్రెండ్స్తో తిరగాలనిపిస్తుంది, అండ్ బయట సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది, మంచి మంచి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, నచ్చిన వస్తువు కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మనిషి కాబట్టి అనిపిస్తుంది కాబట్టి. సో ప్రతి ఒక్కడికి అట్లా అనిపిస్తుంది. సో అలా అనిపించేటప్పుడు నీ దగ్గర డబ్బు ఉండాలంటే పైసలు మీదకించి వచ్చి మీద పడాయి. సో వర్షం లెక్క పడి పని చేసుకోవాలి కాబట్టి ఏదైనా పార్ట్ టైంగా ఏదైనా పని చేసుకుంటే ఏమంటూ ఉంటాయి. సో దాంతో నీకు ఊకే ఇంట్లో పేరెంట్స్ని ఆడుకోవాల్సిన అవసరం ఉండదు. సో పని చేసుకుంటే డబ్బు ఉంటుంది. దాంతో నీకు పార్ట్ టైం అన్నప్పుడు తక్కువనే వస్తుంది. సో ఫోన్ కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, ఏదైనా గ్రాసరీ కొనుక్కోవచ్చు. ఏదైనా ఇప్పుడు నువ్వు ఫిట్నెస్గా ఎక్సర్సైజ్ చేయాలి, బాడీ అంటే బాడీ బిల్డర్ లెక్క బాడీ డెవలప్ చేసుకోవాలా, మంచిగా ఫిట్గా ఉండాలనుకుంటే మంచి ఫుడ్ తినాలి. కాబట్టి దానికి నువ్వు ఊకే ఇంట్లో అడిగితే వాళ్ళు ఇయ్యరు, తిడతారు. గాడిద లెక్క అయినావు, ఇంకా మమ్మల్ని అడుగుతున్నావు ఏమన్నా తిడతారు. సో అందరి పేరెంట్స్ ఒకే లెక్క ఉండరు, అందరి పేరెంట్స్ డబ్బులు ఇయ్యరు. అసలు నువ్వేం చేయాలా, పని చేసుకోవాలా, మంచి డైట్ పాటించాలి. కాబట్టి డబ్బు ఉండాలా, మంచి వస్తువులు కొనుకొచ్చుకోవాలి, బయట గ్రాసరీ కొనుకొచ్చుకొని ఎగ్స్, ప్రోటీన్, కార్బో అన్నీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకొచ్చుకొని డైట్ పాటించాలా. అప్పుడు నీ బాడీ కంట్రోల్ ఉంటుంది. అన్నెసెసరీ వీడియోస్కి ఎడిక్ట్ కావద్దు. ఎడిక్ట్ అయితే లైఫ్ గుడిచిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎట్లా ఉండాలంటే మైండ్ సెట్ ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలా, ఏదైనా ఒకటి డెవలప్ చేయాలా, అండ్ లైఫ్లో ఏదైనా ఒకటి పీకాలంటే నీకు బాడీ మంచిగా ఫిట్ ఉండాలా. ఫిట్ ఉంటే నువ్వు ఏదైనా వర్క్ చేయగలుగుతావు. వర్క్ చేయాలంటే మంచి డైట్ గల ఫుడ్ తినాలా, హెల్తీ ఫుడ్ తినాలా. అగ్గసగ్గల దొరుకుతుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, చీప్గా అది కూడా తిందామంటే నీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. అర్థమవుతుందా? సో మంచి ఫుడ్ తినాలంటే ఏదైనా వర్క్ వేసుకోవాలా. వర్క్ వేసుకుంటే డబ్బు జమ అవుతుంది. డబ్బు జమ కావడం వల్ల నువ్వు మంచిగా డైట్ పాటించగలుగుతావు, అండ్ నీకు నచ్చినవి కొనుక్కోగలుగుతావు. ఇప్పుడు నీకు నీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇస్తారు, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటారు, నీకు కూడా అట్లా వేసుకోవాలని ఉంటుంది. కానీ నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వేం చేస్తావు, పేరెంట్స్ని అడుగుతావు. పేరెంట్స్ ఇస్తారా? ఇయ్యరు కాబట్టి నువ్వేం చేయాలా, పని చేసుకుంటే డబ్బు జమ అవుతుంది. డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచిగా సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కో. లేకుంటే జమ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ తీసుకో, బండి కొత్త తీసుకో. గట్లా వెయిట్ 1 ఇయర్ జమ చేసుకో, పైసలు జమ చేసుకొని కొత్త బండి కొనుక్కో. దాన్ని మెయింటైన్ చేసేంత సత్తా, స్టెమినా ఉంటే కొనుక్కో. మళ్ళీ దాని తర్వాత పెట్రోల్కి ఇంట్లో అడుగుడు, రిపేర్గా వచ్చిన ఇంట్లో అడుగుడు, అట్లా చేసుకోవద్దు. అర్థమవుతుందా? సో టఫే ఉంటుంది లైఫ్. ప్రతి ఒక్కరికి ఈజీగా ఉండదు. డబ్బు ఉన్నోడికి టఫే ఉంటుంది, డబ్బు లేనివాడు కూడా టఫే ఉంటుంది. అర్థమవుతుందా? సో 20s ఏజ్ వచ్చిందా, వర్క్ చేసుకోవాలా, మంచి డైట్ పాటించి మంచి బాడీ మెయింటైన్ చేయి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పోస్టులు పడితే తెలియదు కాబట్టి ఎప్పటికీ రెడీ ఉండాలి. ఎలాంటి పోస్టులు పడ్డా అప్లై చేసి జాబ్ కొట్టాలని రెడీ ఉండాలంటే మంచిగా డైట్ పాటిస్తూ మంచిగా డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీ ఫిట్గా ఉంచుకుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. మనతో అవి కాదు, రన్నింగ్ అంతా కొట్టుడు కాదు, ఈ జాబులు మనతో కాదు. బిజినెస్ చేయాలన్నా కూడా బాడీ ఫిట్ ఉండాలా, నీకు స్కిల్స్ మంచిగా ఉండాలా, మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడే సత్తా ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా, అండ్ ఎవడు మోసం చేస్తుండే ఎవడు మోసం చేయడు, ఎలాంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, అండ్ కొనుక్కునేవాడు ఏ విధంగా ఉంటాడు, అండ్ నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలా. ఇవన్నీ ఎవ్వరు నీకు నేర్పడు, నీకు నువ్వే నేర్చుకోవాలా. బిజినెస్ చేయాలంటే ఒక దగ్గర నువ్వు వర్క్ చేసి ఉండాలా. నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన బిజినెస్ చేయాలనుకుంటావు ఆ కేటగిరీ యొక్క వర్క్ నీకు తెలిసి ఉండాలి. అర్థమవుతుంది? ప్రతి బిజినెస్లో మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో
తెలుసుకోవాలి కస్టమర్స్ ఏ విధంగా ఉంటారు, సో ఎలాంటి కస్టమర్స్ ఏ విధంగా మాట్లాడతారు, ఎలాంటి కస్టమర్స్ అప్రోచ్ అవుతారు, సో అలాంటివి కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడాలనేది తెలుసుకొని ఉండాలి. నువ్వే వేసుకోవాలని ఎవరు నేర్పడు. 20+ అంటే అన్నీ నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకుంటేనే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్లలో మాట్లాడుతారు, మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకుని స్టేజ్ మీద మాట్లాడుతారు, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారు. అంటే వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు, ప్రశాంతంగా అన్నీ నేర్చుకున్నారు, చేసుకుంటారు. వాళ్ళు గజాం రాలే. ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేసి అన్నీ ఫేస్ చేసి వచ్చారు. అంత ఈజీగా ఉండదు లైఫ్. ఓడికైనా ప్రతి ఒక్కరికి టఫే ఉంటుంది. సో నువ్వు పగటి కాలాలుగా నాకు ఈ దేంట్లోకైనా దిగుతేనే తెలుస్తుంది. దిగాల ఫస్ట్. ఇంట్లో కూర్చుంటే నడది. ఏదైనా బయట తిరగాల. నీకు జాబ్ వచ్చింది, బయట తిరిగినప్పుడు మంచిగా చేసుకున్నా. జాబ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, చేసుకో ఏం కాదు, ఏదైనా కూడా చేసుకో. ఇంకొకటికి పెట్టుకునే ఎందుకు? నీకు జాబ్ వచ్చింది, నువ్వు సంపాదించుకో, జమ చేసుకో, కొనుక్కో, నీ లైఫ్ నీ ఇష్టం. ఇంకొకరిని బ్లేమ్ చేయద్దు ఎప్పటికీ. ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది, జాబ్ రానోడి దగ్గరకు పోయి జాబ్ వచ్చినట్టు బిల్డప్ ఏం కదా ఎప్పటికీ. ఎందుకంటే వాడు ఫీల్ అవుతాడు. వాడికి కూడా ఉంటుంది జాబ్ కొట్టాలి, మంచిగా కొట్టాలి. ఎప్పటికైనా గుర్తుంచుకో, నీకు జాబ్ వచ్చిందా, నువ్వు జాబ్ రాని వ్యక్తులు ఉంటారు, నీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు పోయి ఇంతకుముందు ఏ విధంగా ఉన్నావో అట్లనే ఉండాలి. జాబ్ వచ్చింది కదా అని ఉండద్దు అట్లా. డౌన్ టు ఎర్త్ ఉంటేనే కరెక్ట్. ఫ్రెండ్సే. ఎంత నువ్వు ఇప్పుడు నీ ఫ్రెండ్లలో కొందరు 20,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 30,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 2,00,000 సంపాదించే వాళ్ళు. కానీ ఫ్రెండ్స్ కాబట్టి ఈక్వల్ ఉండాలి. నువ్వు చదువుకునే టైంలో అందరు కలిసే చదువుకున్నారు కదా, మరి అప్పుడు కలిసి తిన్నారు కదా, అన్నీ వేసారు కదా, మరి జాబ్ వచ్చింది కదా అని అట్లా పెట్టద్దు ఎప్పుడు ఫ్రెండ్స్ని. నిజాయితీ గల ఫ్రెండ్స్ తోటే ఉండు. మోసం చేసేవాళ్ళు అండ్ తాగుదాం దారా అంటే వచ్చేవాళ్ళు, ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే సాయం చేయని వాళ్ళు, అవసరం నిమిత్తం మాట్లాడేవాళ్ళు ఉన్నారు చూడు. అసలు వాళ్ళు దూరం పెట్టుకో, అవసరం లేదు. అసలు వాళ్ళు నమ్మకస్తులు 3, 2 ముగ్గురైనా మ్యాక్సిమం 4 చాలు లైవ్లో. 20-30 మంది 40 మంది అద్దు. తెలిసి ఉంటే సరిపోతుంది కానీ అందరినీ పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? సో నేనేమంటున్నా అంటే 20 వచ్చిందా, 20+ ఏదైనా ఒక వర్క్ వేసుకోవాలా. చదువుకుంటేనే వర్క్ వేసుకోవాలా. పేరెంట్స్ని అడగదు. పొద్దున్న లేవాలా, మార్నింగ్ లేవాలా, మంచిగా రన్నింగ్ వాకింగ్ వేయి, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వచ్చి పని చేసుకో, చదువుకో. బట్టి పట్టకు. ఫెయిల్ అయినా పర్వాలేదు, బట్టి పట్టకు. పెద్ద పెద్ద బిజినెస్లు, కోట్ల వ్యాపారం చేసిన వాళ్ళు ఎగ్జామ్లలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైంది? ఫెయిల్ అయిన మాత్రాన డిప్రెషన్ పోవద్దు, ఏం పోవద్దు. టెస్ట్లు వాళ్ళు పెడతారు, రాస్తాం. నీకున్న టాలెంట్ కదా రాదు, నీకేదో టాలెంట్ ఉంటుంది, దాంట్లో పెట్టాలి అంతే. ఎప్పటికీ పాజిటివ్ ఉండాలి. ఫెయిల్ అయినా ఏమైంది? ఇప్పుడు ఫెయిల్ అయితే కొంపలు ఆరిపోయినాయి. ఏమైనా కొట్టుకపోతుంది? ఏం కొట్టుకపోతలే కదా. ఫెయిల్ అయినా ఏమైంది? ఫెయిల్ అయితే మనిషి అనేటోడు సక్సెస్ కావాలని రూల్ ఏమన్నా? సక్సెస్ కావాలని తెలిస్తే, అన్ని రూట్లు తెలిస్తే ఎందుకు ఫెయిల్ అవుతారు? సిటీలో కొట్టాడు కూడా పాస్ అవుతాడు. ఎందుకనిలే ఫేక్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకునేటోళ్ళు ఉన్నారు. మరి అది కాదు. నువ్వు లైఫ్లో నీ డ్రీమ్ ఏంది, నీ గోల్ ఏంది ఫుల్ఫిల్ కావాలంటే నీకు దాంట్లో టాలెంట్ ఉంది, ఏం స్కిల్ ఉన్నది, అండ్ నీకున్న డ్రీమ్కి ఎలాంటి స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవాలా అనేది నువ్వు ఆలోచించాలి. అంతేగాని వాడి గురించి వీడి గురించి పట్టించుకోవద్దు. మనుషులు ఒక్కొక్కడికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, పట్టించుకోవద్దు. ఒకటి పని ఇంకొకరికి నచ్చది, ఇంట్లోనే తల్లిదండ్రులకి నీ యాక్టివిటీ నచ్చదు, బయటోడికి నచ్చని గ్యారెంటీ ఉండదు అట్లా. సో అన్నిటికీ రియాక్ట్ అవ్వద్దు, అన్నీ పట్టించుకోవద్దు.
లైఫ్లో జరుగుతూ పోతాయి. ఓకే, నువ్వు ఒకటే గుర్తుంచుకో, టీనేజా మైండ్ ఎట్లా డెవలప్ చేసుకో అంటే, నాకు నేను సంపాదించుకోవాలి. తెల్లారి మమ్మీ డాడీ తిట్టరు, నువ్వు పని చేస్తావు కాబట్టి తిట్టరు, పని చేయకపోతేనే తిడతారు వాళ్ళైనా. ఇటు పేరుకు రాడేమో అని భయం కొద్దీ అట్లా. నువ్వు అది ఎక్కువ స్టేజ్లో అంటే ఇప్పుడు కొందరు నార్మల్గా చదువుకుంటారు, కొందరు హయ్యర్ చదువుకుంటారు. అసలు వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్లు చేస్తారు. ఊక అడగారు పేరెంట్స్ని, నువ్వు కూడా అడగద్దు. అండ్ ఈ గంజాయి, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవి జోలుకోవద్దు. మందు తాగు కానీ ఎడిక్ట్ కావద్దు. ఎప్పటికో ఒకసారి ఫ్రెండ్స్ కలిసినప్పుడు పార్టీ చేసుకుంటే పర్వాలేదు, కానీ స్మోకింగ్ మంచిది కాదు, తాగకు. అండ్ అది పెద్ద ఇది కాదు. హెల్త్ ఎంత ఇంపార్టెంటో అది. డ్రింక్ చేయి, ఓవర్గా డ్రింక్ చేయి, ఎడిక్ట్ కాదు, దేనికైనా ఎడిక్ట్ కాదు. ప్రతి ఒక్కడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసుకో, ఫేస్బుక్లో చూసుకో, యూట్యూబ్లో చూసుకో, దేంట్లోనే చూసుకో, ప్రతి ఒక్కరు ఏదైనా ఒకటి చేస్తారు అంటే వాళ్ళు డబ్బు కోసమే చేస్తారు. డబ్బు కోసమే చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలా. అండ్ కొందరికి ఉంటుంది కసి, మమ్మల్ని డబ్బు లేకపోతే చులకన చూసారు, ఇప్పుడు డబ్బు సంపాదిస్తే మమ్మల్ని మంచిగా చూస్తారని కసితోటి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ గివ్ అప్ ఇయ్యారు. వాళ్ళు ఎప్పటికీ కష్టాలు అన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఎప్పటికి గివ్ అప్ ఇయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఎప్పటికి గివ్ అప్ ఇయ్యారు వాళ్ళు. అర్థమవుతుందా? సో ఒకటి గుర్తుంచుకో, లైఫ్లో నువ్వు 20+ లోపే ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ వేసుకుంటే చదువుకోవాలంతే. ఇంకొకటి గురించి ఆలోచించద్దు. ఒకడు అంటే రిచ్గా మంచిగా కార్లో తిరుగుతుంటే నువ్వు తిరగాలంటే నువ్వు కూడా పని చేయాలి. వాళ్ళ డాడీ రిచ్ పర్సన్, సో వాళ్ళ కొడుకు ఇచ్చిండు. మీ డాడీ అంత కాదు. అసలు నువ్వేం చేయాలా? నువ్వు సంపాదించి మీ డాడీని దింపాలా. వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకుని దింపుతుండు కార్లలో, నువ్వు సంపాదించి నువ్వు మీ డాడీ మదర్ని దింపాలా. అది నీకు ఇంకా గ్రేట్ అని మొక్కుకోలే తెలుసా? అర్థమవుతుందా? నువ్వు ఎర్లీగా సక్సెస్ అయ్యి మీ డాడీ మదర్ని కార్లో దింపు. అట్లా తిరుగు, అట్లా మైండ్ డెవలప్ చేసుకో. అర్థమవుతుందా? ఈ తాగుడు, గంజాయి ఇలాంటి బ్యాచ్లతో తిరగకు, నువ్వు డెవలప్ అవ్వు. నువ్వు బిజినెస్ చేయాలనుకుంటా బిజినెస్ పీపుల్స్తో తిరుగు, జాబ్ కొట్టాలంటే జాబ్ పీపుల్తో తిరుగు, అంతే. అసంటోళ్ళే ముఖ్యం, గుర్తుంచుకో. అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అలాంటి పీపుల్స్ని అప్రోచ్ కావాలి, అలాంటి పీపుల్స్ తోటి తిరగాల. నాకు సిగ్గు, నా మొహమాటం అంటే నడది, వెళ్ళాలా, తిరగాల, మాట్లాడాలి, చెయ్యాలా. అర్థమవుతుందా? సో 20+ అయితే జాబు, ప్రైవేట్ పార్ట్ టైం అయినా ఏం కాదు. పెళ్ళి పక్కకు పెట్టు, లైఫ్లో కెరియర్ ఒక స్టేజ్కి ఎదిగినామనుకో లైఫ్ అదే బాగుంటుంది. పెళ్ళి చేసుకున్నప్పుడు వాడు సుఖంగా ఉన్నారా, అన్ని మర్డర్లు ఇవే జరిగి మునుగుతున్నాయని. సో నేను చెప్పింది కరెక్ట్ కదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా మీ అభిప్రాయం ఏదో కింద చెప్పుర్రి. 20+ ఎంతమంది ఉన్నారు జాబు అంటే ప్రైవేట్ జాబ్ వేసుకుంటా, పార్ట్ టైం జాబ్ వేసుకుంటా చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ చేయరు, నేను కూడా తెలుసుకుంటా. సో మరొక టాపిక్ మళ్ళీ చేసుకుందాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. రైట్ మరి. సో ప్రతి ఒక్కరు 20+ ఆ స్టేజ్లో ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ సంపాదించుకొని పార్ట్ టైంగా ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ఫీల్డ్ అయినా పర్వాలేదు. ఓకే, నువ్వు ఇంట్లో డబ్బులు అడగకు, నువ్వు ఇచ్చే స్టేజ్లో ఉండాలా, సరేనా? ఒకటి గుర్తుంచుకో, వేరే వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకుని కార్లలో దింపుతున్నాడని నువ్వు బాధపడకు. నువ్వు మీ డాడీని మదర్ని కార్లో దింపే స్టేజ్లో ఎదుగు. ఓకే, ఇంకా అప్పుడు ఇప్పుడు మజా ఎట్లుంటుందో.